హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో పంజాబీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సర్దార్జీ 3. ఈ మూవీ స్టోరీని వన్ లైన్లో చెప్పాలి అంటే, ఒక భూత వైద్యుడు ఒక పెద్ద బంగ్లా వెనక దాగి ఉన్న రహస్యాన్ని మరొక దెయ్యం సహాయంతో ఎలా బయట పెట్టాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో జగ్గి ఒక దెయ్యాన్ని పట్టి తన ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే అప్పటికే ఆ ఇంట్లో చాలా దెయ్యాలు ఉంటాయి. ఎందుకంటే ఈ జగ్గి తను పట్టుకున్నటువంటి చాలా దెయ్యాలని ఇంటికి తీసుకుని వచ్చి అక్కడే పెట్టి ఉండడంతో అవన్నీ కూడా జగ్గితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాయి. జగ్గి కూడా వాటితో చాలా ప్రేమగా మాట్లాడుతూ వాటితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఆ దెయ్యాల్లో ఉన్నటువంటి పింకీ మాత్రం ఆ జగ్గిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. జగ్గి ఆ పింకీని చూసి, పింకీ నువ్వు ఒక ఆత్మవి, నీకు నాకు అసలు సెట్ అవ్వదు అని అంటూ ఉంటాడు. నిజానికి జగ్గి చాలా కష్టపడుతూ ఉంటాడు, కానీ అతని కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటే డబ్బులు మాత్రం చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆత్మ ఆ జగ్గిని చూసి, జగ్గి నువ్వెందుకు సోషల్ మీడియాలోకి రాకూడదు, నువ్వు సోషల్ మీడియాలోకి వస్తే నీకు బాగా పేరు వస్తుంది, అప్పుడు నీకు క్లయింట్స్ కూడా బాగా పెరిగి డబ్బులు బాగా వస్తాయి అంటుంది. ఆ మాటలు విన్న జగ్గి ఐడియా ఏదో బాగుంది అని వెంటనే ఒక సోషల్ మీడియాలో తన పేరు మీద అకౌంట్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేయగా, అప్పటికే నూర్ అనే అమ్మాయి జగ్గి పేరు మీద అకౌంట్ ని క్రియేట్ చేసి రన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు నూర్ని చూపించడం జరుగుతుంది. ఈ నూర్ యూకేలో బాగా చదువుకొని చదువు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చి అత్యాధునిక సామాగ్రితో దెయ్యాలని పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే నూర్కి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. అదేమిటి అంటే, ఒక ముసలి తాతయ్య ఆత్మని పట్టుకోవాలి అని కాంట్రాక్ట్ వచ్చి ఉండడంతో నూర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముసలి తాతయ్య ఆత్మతో మాట్లాడి తనని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ విధంగా ఈ నూర్ చాలా టెక్నాలజీతో ఆత్మల్ని కంట్రోల్ చేసుకుంటూ తన బిజినెస్ ని చాలా విస్తరించుకుంటూ వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు నూర్ ఆఫీస్ దగ్గరికి జగ్గి వెళ్ళగా ఆ రూమ్ లో మొత్తం కూడా జగ్గి ఫొటోసే ఉంటాయి. వాటిలన్నిటిని చూసినటువంటి జగ్గి చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే జగ్గి అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగా రిసెప్షన్ లో ఉన్నటువంటి ఒక లేడీ జగ్గిని చూసి తను షాక్ అవుతుంది. వెంటనే రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి జగ్గిని నూరు దగ్గరికి తీసుకుని వెళ్ళగా నూరు ఆ జగ్గిని చూసి షాక్ అయ్యి, నేను మిమ్మల్ని ఒక గురువు లాగా భావించి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి జగ్గి ఆ నూరుని చూసి తనని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ నూరు దగ్గర ఉన్నటువంటి పింకీ మరియు మిగతా ఆత్మలు మాత్రం ఆ నూరుకి కనిపించి తనని హెచ్చరిస్తూ, నువ్వు అమ్మాయిల్ని చూసి ఈ విధంగా డల్ అయితే మాత్రం నీ జీవితం నాశనం అవుతుంది, వచ్చిన పని చూడు అని చెప్పి హెచ్చరిస్తాయి. దాంతో తను వెంటనే ఆ నూరుని చూసి, నా పేరు మీద నువ్వు బిజినెస్ నడుపుతున్నావు కదా, నాకు ఇందులో పార్ట్నర్షిప్ కావాలి అని అంటాడు. దానికి ఆ నూరు కూడా ఒప్పుకుంటుంది. జగ్గి వెంటనే ఆ తర్వాత నూరుని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా దెయ్యాలు ఆ నూరుకి కనిపిస్తాయి. అంటే అక్కడ ఉన్న దెయ్యాలు జగ్గికి లాగానే ఈ నూరుకి కూడా కనిపిస్తూ ఉంటాయి. నూరు అక్కడ ఉన్న ఆత్మల్ని చూసి ఇతనేంటి ఇంట్లోకి దెయ్యాల్ని తీసుకువచ్చి పెట్టుకున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు జగ్గి వెంటనే నూరుని చూసి, మన బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్ లో మనం ఆ ప్రాఫిట్ ని 3 భాగాలుగా చెయ్యాలి, ఒక భాగం నా దగ్గర ఉన్న దెయ్యాలకి ఇవ్వాలి, మిగిలిన భాగాన్ని మనం 2 భాగాలుగా 50-50 చేసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న నూరుకి అదేమి ఇష్టం లేనప్పటికీ చేసేదేమీ లేక సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చినటువంటి నూరు వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, నాకు ఈ జగ్గికి మనీ పంచడం ఇష్టం లేదు, అతని పేరు మీద ఉన్న ఈ బిజినెస్ ని క్లోజ్ చేసి నా పేరు మీద కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని అంటుంది. సరిగ్గా అదే సమయంలో యూకే నుంచి మౌనిక అనే ఒక అమ్మాయి నూరుకి కాల్ చేసి, మాకు జగ్గి సహాయం కావాలి, మా ఇంట్లో ఒక దెయ్యం ఉంది, ఆ దెయ్యాన్ని పట్టి తరిమేస్తే మీకు 1 lakh pounds ఇస్తాము అని చెప్తుంది. ఆ ఆఫర్ విన్నటువంటి నూరు ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఆ మౌనికతో మాట్లాడుతూ, జగ్గి గారు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు, తన అసిస్టెంట్ టీమ్ ని అక్కడికి పంపిస్తారు, మీకు ఓకే కదా అని అడుగుతుంది. దానికి మౌనిక కూడా ఒప్పుకొని వాళ్ళు యూకేకి రావడానికి టికెట్స్ పంపించడంతో నూరు వెంటనే యూకేకి బయలుదేరి వెళ్తుంది. అలా నూర్ యూకేకి వెళ్ళగా అక్కడ చాలా పెద్ద బంగ్లా ఉంటుంది. ఆ బంగ్లా ఓనర్ అయినటువంటి కేకే ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాన్ని బయటికి పంపించి అక్కడ ఒక పెద్ద 5 star హోటల్ ని కట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి నూర్ వెంటనే కేకేని చూసి, మీరేం భయపడకండి, నేను ఇప్పటి వరకు చాలా పెద్ద పెద్ద దెయ్యాల్ని పట్టుకున్నాను, ఇది నాకు ఒక పెద్ద లెక్క, వెంటనే ఆ దెయ్యాన్ని పట్టుకుని తరిమేస్తాను అని తను లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న దెయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ దెయ్యం ఆ నూర్నే చాలా భయపడుతూ ఉండడంతో
నూరు చాలా భయపడిపోతూ వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి ఈ విషయం బయట చెప్తే బయట ఉన్న కేకే నా మీద కోప్పడతాడు. ఇక్కడ ఉన్న దెయ్యాన్ని పట్టుకోవడం మన వల్ల కాదు, అందుకే బయటికి వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పకుండా రేట్ ఎక్కువ అడిగితే కేకేనే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాడు అని ఆలోచించి నూరుని వెంటనే బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేకేని చూసి లోపల ఉన్న దెయ్యం చాలా ప్రమాదకరమైనది, దాన్ని మీరిచ్చే 1 lakh పట్టుకోలేం, మీరు ఒక 1 million pounds ఇస్తే మేము ఆ దెయ్యాన్ని పట్టుకుంటామని చెప్పడంతో కేకే ఏం ఆలోచించకుండా సరే అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి నూరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న దెయ్యం మాత్రం ఆ నూరుకి చాలా కరాఖండిగా నువ్వు మరోసారి లోపలికి వస్తే నీ ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. దాంతో ఆ నూరు చాలా భయపడుతూ ఇక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోవాలి అని తన బట్టలన్నీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ అయినటువంటి కేకే ఒక వ్యక్తిని చాలా దారుణంగా చంపుతూ ఉంటాడు. నిజానికి ఈ కేకే చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు. ఆ తర్వాత కేకే వెంటనే నూరుని కూడా తన దగ్గరికి పిలిచి నీకిచ్చిన టైంకి నువ్వు ఆ దెయ్యాన్ని పట్టుకోవాలి, లేదంటే నీ అంతో చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఆ నూరు కూడా మాట్లాడుతూ సార్ లోపల ఉన్నది చాలా ప్రమాదకరమైన దెయ్యం, నేను వెంటనే మా గురువు గారిని ఇక్కడికి పిలిపిస్తాను అని వెంటనే జగ్గీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి అక్కడికి పిలుస్తుంది. ఆ జగ్గీ మాత్రం నూరుతో మాట్లాడుతూ నేను చాలా సార్లు మీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను, కానీ ఎప్పుడూ కూడా ఆఫీస్ క్లోజ్ చేసే ఉంది, అసలు ఏమైంది అని అడుగుతాడు. దానికి నూర్ సమాధానం చెప్తూ యూకేలో ఒక పెద్ద బంగ్లాలో ఒక దెయ్యం ఉంది, దాన్ని పట్టుకుంటే మనకు 1 million pounds ఇస్తారు, ఇంత మంచి బిజినెస్ తీసుకురావడం కోసం యూకేకి వెళ్ళాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి జగ్గి నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళలేదు, అక్కడ యూకేకి వెళ్ళి ఆ దెయ్యాన్ని పట్టుకోవాలి అనుకుంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పింకీ మరియు మరికొన్ని ఆత్మలు మాత్రం ఆ జగ్గీని చూసి నువ్వు ఆ అమ్మాయి మాటలను నమ్మొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. అయినప్పటికీ జగ్గీ మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా తన యూకేకి వెళ్ళడం కోసం రెడీ అయ్యి బయలుదేరి వెళ్తాడు. అలా యూకేకి వచ్చినటువంటి జగ్గీ వెంటనే అక్కడ ఉన్నటువంటి బంగ్లా లోపలికి వెళ్ళగా అక్కడ నిజానికి దెయ్యం కాదు, ఒక పెద్ద భూతం ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆ జగ్గీ చాలా భయపడతాడు. ఎందుకంటే తను ఇప్పటి వరకు కూడా దెయ్యాల్ని మాత్రమే పట్టుకుని ఉండి ఉంటాడు, తనకి భూతాన్ని పట్టుకోవడం వచ్చి ఉండదు. నిజం చెప్పాలి అంటే తను దెయ్యాల్ని పట్టుకోవడం మాత్రమే నేర్చుకుని ఉండి ఉంటాడు. భూతాల్ని పట్టుకోవడం మాత్రం తన గురువు గారు జగ్గీకి నేర్పించి ఉండరు, కేవలం భూతాల నుంచి తప్పించుకోవడం మాత్రమే నేర్పించి ఉంటారు. దాంతో ఆ జగ్గీ చాలా భయపడుతూ ఆ బంగ్లా లోపల నుంచి బయటికి వచ్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కేకే అక్కడికి వచ్చి జగ్గి మరియు నూర్ని చూసి మీకు 2 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఈ లోపు ఆ దెయ్యాన్ని పట్టుకోండి లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఆ జగ్గి నూర్ని చూసి నువ్వు నన్ను మళ్ళీ ప్రమాదంలో ఇరికించావు అని తిడుతూ ఉంటాడు. ఆ నూరు కూడా జగ్గిని చూసి నాకు నిజంగా ఇక్కడ ఇంత ప్రమాదకరమైన దెయ్యం ఉందని నాకు తెలియదు, నేను కూడా ఇక్కడ ఇరుక్కుపోయాను అని అంటూ ఉంటుంది. దాంతో ఆ జగ్గి చాలా కోప్పడుతూ అక్కడి నుంచి బయటికి రాగా అక్కడ మౌనిక ఉంటుంది. జగ్గి మౌనికతో మాట్లాడుతూ ఎందుకు ఈ కేకే ఈ పాడుబడిపోయిన బంగ్లా తనకు కావాలి అని అంత బలంగా పట్టుబట్టి ఉన్నాడు, అసలు ఎందుకు ఈ బంగ్లా కావాలి అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ మౌనిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో జగ్గీకి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక రహస్యం దాగి ఉంది, అది ఆ కేకే చెప్పడు, ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ఆ ఆత్మకి అదే ఆ భూతానికి తెలిసి ఉంటుంది, కానీ నేను మాత్రం లోపలికి వెళ్ళలేను, ఈ రహస్యాన్ని ఎలా బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక మంచి ఐడియా వస్తుంది. దాంతో జగ్గి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పింకీ ఆత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఒక ఆత్మవే కదా, లోపల ఉన్నటువంటి ఆ భూతం దగ్గరికి వెళ్ళి అసలు సమస్య ఏమిటో ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటో కనుక్కునిరా అని అంటాడు. దాంతో పింకీ ఆత్మ వెంటనే లోపల ఉన్న భూతం దగ్గరికి వెళ్ళి చాలా తెలివిగా తనతో మాట్లాడగా అక్కడ ఉన్నటువంటి భూతం పింకీని చూసి మాట్లాడుతూ నాకు కేకే కావాలి అని అంటుంది. ఆ సమయంలోనే పింకీ ఆ భూతం ఫేస్ ను చూడగా అది అచ్చం కేకే లాగా ఉంటుంది. పింకీ ఆత్మ వెంటనే బయటకు వచ్చి ఆ జగ్గీకి జరిగిందంతా కూడా చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి జగ్గీ కూడా చాలా ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్నటువంటి కేకేని చూసి మీరిక్కడ బ్రతికే ఉన్నారు కదా, లోపల మీ ఆత్మ ఎలా ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కేకే కూడా ఆశ్చర్యపోయి ఇంతవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు, ఫస్ట్ టైం జగ్గీ కనిపెట్టేశాడు అని కేకే వెంటనే జగ్గీని చూసి జరిగిన విషయం చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి కేకే మరియు అతని కవల సోదరుడు జేకే కలిసి చాలా చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మౌనిక కూడా సహాయం చేస్తూ ఉంటుంది. జేకే మరియు కేకే ఇద్దరూ కలిసి చాలా డబ్బుల్ని కూడా సంపాదించి ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ కూడా కొన్ని డైమండ్స్ ని దొంగలించి ఆ డైమండ్స్ ని వాళ్ళ ఓనర్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా మధ్యలో పోలీసులు వాళ్ళ వెంట పడతారు. దాంతో జేకే, కేకే మరియు మౌనిక ముగ్గురు కలిసి ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళగా పోలీసులు అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో కేకే
బయటికి వెళ్లి పోలీసులు ఎంతమంది వచ్చారు అని బయటికి వెళ్లి చూస్తూ ఉండగా రూమ్ లోపల జేకే మరియు మౌనిక ఉంటారు. సడన్ గా ఆ సమయంలో రూమ్ లోపల నుంచి గన్ పేలినట్టుగా ఒక సౌండ్ వస్తుంది. కేకే వెంటనే లోపలికి వచ్చి చూడగా అప్పటికే జేకే మౌనికని షూట్ చేసి ఉంటాడు. అది చూసినటువంటి జేకే మొత్తం డైమండ్స్ తో ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ అడ్డు వచ్చినటువంటి ఈ మౌనికని కూడా షూట్ చేశాడు అని చాలా కోపంగా జేకేని షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఆ జేకే చనిపోయే ముందు తన దగ్గర ఉన్నటువంటి ఆ వజ్రాలన్నిటినీ కూడా మింగేయడంతో కేకే మరియు ఆ మౌనిక ఇద్దరూ కూడా జేకే బాడీని అక్కడే పాతి పెట్టేసి ఆ తర్వాత వెళ్లి పోలీసులకు లొంగిపోతారు. పోలీసులు వెంటనే బంగ్లా లోపలికి వచ్చి చెక్ చేస్తారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళకి డైమండ్స్ దొరకవు. కొద్ది రోజుల తర్వాత కేకే మరియు మౌనిక ఇద్దరూ కూడా జైలు శిక్షను అనుభవించి తిరిగి మళ్ళీ ఆ బంగ్లా దగ్గర ఉన్నటువంటి ఆ డైమండ్స్ ని కొట్టేయడం కోసం అక్కడికి వస్తారు. కానీ ఆ బంగ్లా లోపల ఉన్నటువంటి జేకే ఆత్మ మాత్రం వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి కేకే ఆ జగ్గీని చూసి నిజానికి ఆ డైమండ్స్ అన్ని కూడా కాలా లాహూర్ అనే ఒక అతనివి, అతనికి నేను ఆ డైమండ్స్ తిరిగి ఇవ్వకపోతే అతను మమ్మల్ని చంపేస్తాడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, 2 రోజుల్లో ఆ జేకే ఆత్మని బంధించి నాకు ఆ డైమండ్స్ కావాలి అని అంటాడు. ఆ మాటలు విన్న జగ్గి ఇప్పుడు ఆ జేకే ఆత్మని ఎలా బంధించాలి అని చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే పింకీ ఆ జగ్గీని చూసి నువ్వు వెంటనే ఒకసారి మీ మాస్టర్ కి ఫోన్ చెయ్యి, తనే నీకు ఏదైనా సలహా ఇస్తాడు అని అంటుంది. దాంతో జగ్గి వెంటనే తన మాస్టర్ కి ఫోన్ చేయగా తన మాస్టర్ మాత్రం ఈ జగ్గి మీద చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఈ జగ్గి తన మాస్టర్ దగ్గర ఉన్న చాలా ఆత్మల్ని తనతో పాటు తీసుకుని వచ్చేసి ఉంటాడు. అందుకే ఆ మాస్టర్ జగ్గితో మాట్లాడకుండా ఉంటాడు. కానీ జగ్గి చాలా రిక్వెస్ట్ చేయడంతో భూతాన్ని ఎలా పట్టుకోవాలో దానికోసం ఒక మంత్రాన్ని చెప్తాడు. అలా మంత్రాన్ని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటాడు, కానీ సడన్ గా జగ్గి ఫోన్ కట్ చేసేస్తాడు. అంటే జగ్గి తన మాస్టర్ ఏం చెప్తున్నాడో అది పూర్తిగా వినకుండానే ఫోన్ కట్ చేస్తాడు. ఆ వెంటనే జగ్గి పింకీ మరియు ఆ నూర్ని కలిసి తనకి తన ప్లాన్ గురించి వివరిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కాలా లాహూర్ తన గ్యాంగ్ తో పాటు అక్కడికి రావడంతో కేకే వెంటనే ఆ కాలా లాహూర్ ని చూసి నీ డైమండ్స్ అన్ని కూడా బంగ్లా లోపల ఉన్నాయి, కాకపోతే ఆ బంగ్లా లోపల ఒక భూతం ఉంది అని అంటాడు. కానీ భూతాల్ని దెయ్యాల్ని నమ్మనటువంటి ఆ కాలా లాహూర్ వెంటనే తన గ్యాంగ్ మొత్తాన్ని లోపలికి వెళ్లి డైమండ్స్ తీసుకురామని చెప్తాడు. అలా కాలా లాహూర్ గ్యాంగ్ ఆ బంగ్లా లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి జేకే ఆత్మ వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతుంది. దాంతో వాళ్ళందరూ కూడా భయపడుతూ బయటికి పరిగెడతారు. సరిగ్గా ఆ సమయంలో జగ్గి వెంటనే అక్కడ ఉన్నటువంటి కాలా లాహూర్ ని చూసి నాకెందుకో ఇక్కడ దెయ్యం ఉన్నది అని వీళ్ళు అబద్ధం చెప్తున్నట్లుగా ఉన్నారు, మీరందరూ కూడా లోపలికి వెళ్లి వెతకండి అని చెప్పడంతో కాలా లాహూర్ వెంటనే వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకుని కాలా లాహూర్ కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్లి డైమండ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క నూరు మరియు పింకీ ఇద్దరూ కూడా జేకే శవం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో జగ్గి మౌనిక చాలా భయపడుతూ ఉండడం గమనించి వెంటనే అక్కడ ఉన్నటువంటి కేకేని చూసి సరా ఆ రోజు నిజంగా మీరు చెప్పినట్లుగానే జరిగిందా అని అంటాడు. ఆ మాటలు విన్న కేకేకి ఏమీ అర్థం కాకుండా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా జగ్గి వెంటనే కేకేని చూసి సార్ నిజానికి ఆ రోజు జేకే డైమండ్స్ ని తీసుకుని పారిపోవాలనుకోలేదు సార్, నిజానికి ఈ మౌనికానే ఆ రోజు డైమండ్స్ ని తీసుకుని పారిపోవాలనుకున్నది అని అంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ రోజు కేకే జేకే మరియు మౌనిక ముగ్గురు కలిసి డైమండ్స్ ని తీసుకుని వెళుతూ ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళగా అదే సమయంలో అక్కడికి పోలీసులు రావడంతో కేకే బయటికి వెళ్లి ఆ పోలీసుల్ని చూస్తూ ఉంటాడు. లోపల ఉన్నటువంటి జేకే అక్కడ ఉన్నటువంటి మౌనికాని చూసి ఇక్కడి నుంచి ముగ్గురు తప్పించుకుని వెళ్లడం అసాధ్యం, అందుకే నేను ఈ డైమండ్స్ ని తీసుకుని బయటికి వెళ్లిపోతాను, నువ్వు కేకే ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోండి, ఆ తర్వాత మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ డైమండ్స్ ని తీసుకుని వెళ్లి ఆ ఓనర్ కి ఇచ్చేద్దామని ప్లాన్ చెప్పి అక్కడి నుంచి ఆ డైమండ్స్ ని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే మౌనిక వెంటనే జేకేని ఆపి ఒక్క నిమిషం ఆగు అని ఆ మౌనిక తనకు తానుగా షూట్ చేసుకుంటుంది. బయట ఉన్నటువంటి కేకే లోపల నుంచి గన్ను సౌండ్ వచ్చింది అని వేగంగా పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి చూడగా అప్పటికే మౌనికకి బుల్లెట్ గాయం అయి ఉంటుంది. అది చూసినటువంటి కేకే జేకే డైమండ్స్ అన్నిటితో కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఈ మౌనిక అడ్డుపడ్డట్లుగా ఉంది, అందుకే మౌనికాని కూడా షూట్ చేశాడు అని కేకే కోపంగా జేకేని షూట్ చేసి చంపేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మౌనిక వెంటనే తన గురించి అందరికీ తెలిసిపోయింది అని కేకే దగ్గర ఉన్న గన్ను తీసుకుని కేకేకే గురి పెట్టి అవసరమైతే నిన్ను కూడా చంపుతాను, నాకు ఆ డైమండ్స్ కావాలని అంటూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి కేకే అంటే మౌనికనే నిజంగా నా బ్రదర్ ని చంపి ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి జేకే ఆత్మ వచ్చి ఆ మౌనికాని చంపబోతూ ఉంటుంది. కేకే వెంటనే ఆ జేకే ఆత్మను చూసి ప్లీజ్ ఆ మౌనికాని చంపొద్దు, నేను ఆ మౌనికాని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో జేకే ఆత్మ కూడా మౌనికాని వదిలి
వదిలేస్తుంది. కానీ సడన్ గా కేకే తన దగ్గర ఉన్నటువంటి గన్నుతో ఆ మౌనికాని షూట్ చేసి వెంటనే తన దగ్గరికి వెళ్లి, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా బ్రదర్ కన్నా ఎక్కువగా నిన్నేమీ ప్రేమించలేదు అని ఆ మౌనికాని షూట్ చేసి చంపేస్తాడు. మరోపక్క పింకీ మరియు నూర్ ఆ జేకే బాడీని కనిపెట్టడంతో జగ్గి వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళందరూ కలిసి ఆ జేకే బాడీని కాల్చబోతూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న జేకే ఆత్మ వెంటనే అక్కడికి వెళ్లి జగ్గి మీద అటాక్ చేసి జగ్గిని అక్కడి నుంచి తరుముతూ ఉంటుంది. అదే సమయంలో కేకే అక్కడికి వచ్చి జగ్గిని చూసి, జగ్గి నువ్వు వచ్చిన పని అయిపోయింది, నీకెంత డబ్బులు కావాలో తీసుకో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న జగ్గి మాత్రం కేకేని చూసి, సార్ ఇప్పుడు మనం ఆ బాడీని కాల్చకపోతే జేకే ఆత్మ ఇంకా భయంకరంగా తయారవుతుంది, దాన్ని వెంటనే కాల్చాలి అని అంటాడు. కానీ దానికి కేకే ఒప్పుకోకపోవడంతో కేకేకి మరియు జేకేకి మధ్య చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జగ్గి వెంటనే కేకేని కొట్టడంతో సడన్ గా కేకే బాడీలోకి ఆ జేకే ఆత్మ వచ్చి ఆ కేకే మళ్ళీ జగ్గిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కాలా లాహూర్ రావడంతో జేకే ఆత్మ ఉన్నటువంటి కేకే ఆ కాలా లాహూర్ ని కూడా కొట్టడంతో తను స్పృహ తప్పి పడిపోతాడు. ఆ వెంటనే జేకే ఆత్మ నూర్ మరియు పింకీ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి జగ్గి వెంటనే తన గురువు గారు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని చదవడం మొదలు పెట్టగా ఆ జేకే ఆత్మ కొంచెం బలహీన పడుతూ ఉంటుంది. దాంతో నూర్ మరియు పింకీ వెంటనే వెళ్లి అక్కడ ఉన్న జేకే బాడీని తగలబెట్టేస్తారు. దాంతో జేకే ఆత్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జగ్గి కూడా ఫస్ట్ టైం నేను భూతాన్ని వదిలించాను అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆ వెంటనే జగ్గి ఆ బంగ్లాలో తనకు దొరికినటువంటి డైమండ్స్ అన్నిటినీ కూడా అక్కడ పోలీసులకు అప్పజెప్పడంతో పోలీసులు కేకేని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. అక్కడి నుంచి జగ్గి, నూర్ మరియు పింకీ ముగ్గురు కూడా చాలా ఆనందంగా ఇండియాకి తిరిగి రాగా జగ్గి వెంటనే తన గురువు గారి దగ్గరికి వెళ్తాడు. తన గురువు గారు కూడా చాలా ఆనందంగా ఆ జగ్గిని చూసి మాట్లాడుతూ, నువ్వు ఆ భూతాన్ని అంతం చేసావు కదా, ఆ అస్థికల్ని తీసుకుని వెళ్లి గంగలో కలిపావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి జగ్గి నేను అలా ఏమీ చేయలేదు అని అంటాడు. మనకి జగ్గి గురువు గారు చాలా కోపంగా జగ్గిని చూసి మాట్లాడుతూ, నువ్వెప్పుడూ కూడా నీ జీవితంలో పూర్తిగా వినవు, నేను ఆ రోజు మొత్తం చెప్తూ ఉన్నప్పటికీ నువ్వు ఫోన్ కట్ చేసేసావు, నువ్వు ఆ డెడ్ బాడీని కాల్ చేసిన తర్వాత ఆ అస్థికల్ని తీసుకుని వెళ్లి గంగలో కలపాలి, లేదంటే ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళదు, ఆ జేకే ఆత్మ అక్కడే ఉండి ఉంటుంది అని అంటాడు. ఇక్కడే మనకు కేకేని జైల్లో పెట్టి ఉండగా అక్కడికి వెళ్ళినటువంటి జేకే ఆత్మ కూడా కేకే బాడీలోకి వెళ్ళి ఎప్పటికైనా సరే ఆ జగ్గి మీద పగ తీర్చుకోవాలి అని పగతో రగిలిపోతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అంటే ఫ్రెండ్స్ ఇంకా జేకే ఆత్మ అంతం కాలేదు కాబట్టి ఈ మూవీకి తర్వాత పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అవగానే దాని స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్ అన్నట్టు ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ మూవీ ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు, పాకిస్తాన్ లో రిలీజ్ అయ్యి బాగా ఆడింది. ఈ మూవీ ఇండియాలో రిలీజ్ అవ్వకపోవడానికి గల కారణం ఈ మూవీలో ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ నటించింది. అందుకే ఈ మూవీ మీద కాంట్రవర్సీ ఉండడంతో మూవీని ఇంకా ఇండియాలో రిలీజ్ చేయలేదు. సో అది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.